ఫైనల్ గా శ్రీధర్ శర్మ గారు ఏమండి, అంతేనా? మీరైనా దానికి ముహూర్తం పెట్టేది? మీరు మ్యూట్ లో ఉన్నారు, పవర్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉండకూడదండి మీరు. ఆల్రెడీ విజయవాడలో చూస్తున్నారు ఇల్లు. ఉం. విజయవాడలో ఎక్కడైతే ప్రదేశం ఉందో అక్కడ చూస్తున్నారు. ఆ ఆయన పార్కింగ్ కానీ దేనికైనా కానీ పొలిటీషియన్స్ వచ్చిన ప్రజ చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో ఆయన ఒక ఇల్లుని. ఈ పార్టీ హెడ్ క్వార్టర్స్ కూడా ఏదో కుంట వాగో స్థలం ఆక్రమించుకొని కట్టింది అటగా, దాని మీద కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అది ఆర్కే అతను పెట్టిన అభియోగం తప్పితే అతను కోర్టులో కూడా వేశాడుగా. కోర్టు కూడా హైకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చిందిగా. అదన్నీ అది అక్కడ ఇంతకుముందు సిమెంట్ ఫ్యాక్టరీ స్థలాలు అవి. వాటిని దానికి సంబంధించిన ఓనర్స్ అవి అమ్మినప్పుడు ఇవి కొనుక్కోవటం జరిగింది తప్పితే అది కుంట కాదండి. కుంట దాని మీద ఆయన మంగళగిరి ఈయన వెళ్ళాడు కదా. వెళ్తే ఆర్కే గారు వెళ్తే హైకోర్టు ఆ మొట్టికాయలు వేసి పంపించింది ఆయన్ని. దానివల్ల దాంట్లో అయితే ఏం ఇదే లేదు. ఏదైనా కానీ చంద్రబాబు గారు సంబంధించి పరిపాలన అనేది కరెక్ట్ గానే చేస్తారు. మీరు అన్నట్లుగా పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకో పక్కన మన బీజేపీ నాయకత్వం ఉంది. సరే, ఎక్కడ ఏదొచ్చినా కానీ ఏ తప్పు జరగకుండా తప్పు దొరలకుండా చేసే విధానం కోసం ఈ ట్రిప్ పరిపాలన బాగానే ఉంటుంది. దానికి మనం ఇది చేయాల్సిన పని లేదు. నారాయణ గారు చెప్పినట్లుగా నారాయణ గారు ఆ అన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి సిస్టమ్ ఒక వైజాగ్ అనే కాదు, ఇటు విజయవాడ తీసుకున్న గుంటూరు ప్రధాన అర్బన్ ప్రాంతాలు దాదాపు ఒక 22-23 మెయిన్ ప్రధాన మున్సిపాలిటీస్ ఉంటాయండి. వాటన్నిటిలో నా డౌట్ మరేం కాదండి. జనరల్ గా ఏంటంటే నారాయణ గారు చాలా విజ్ఞతతోటి, ఆలోచనతోటి, వివేచనతోటి ఆలోచించి నిదానంగా అన్ని చర్చించి మాట్లాడతారు. అలాంటిది అంత అదాటం నిన్న అనేశారు కదా, సీఎం గారి నోటీస్ లో ఉందా లేదా? ఎందుకంటే ఒకసారి మనం అదాటం మాట్లాడేవి తెలియకుండా మనకే చుట్టుకుంటాయి. ఇప్పుడు రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ఇదే అడుగుతుంది, ముందర మీ నాయకుడిని ఖాళీ చేయమనండి ఇల్లు అని అడుగుతుంది. దానికి మీరు సమాధానం చెప్పుకోవాలి. కానీ మీకంటే నాలెడ్జ్ సెంటర్ ఉంది, ఎవరో రాసి పెడతారు, చెబుతారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తప్పు ఎవరు చేసినా అది ప్రభుత్వ స్థలం అయినప్పుడు ప్రభుత్వ స్థలం ఇచ్చేయాల్సిందే. ఇందాక మన సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు పెద్ద ఆయన వారు చెప్పినట్లుగా అసలు అధికారులు తప్పండి ఇది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఎందుకు ప్రభుత్వాలు? వాళ్ళని వాళ్ళని అధికారులను సస్పెండ్ చేయాలా? ఇద్దరినో ముగ్గురునో ఎవరో ఒకళ్ళని సస్పెండ్ కనుక చేయగలిగితే అప్పుడు ఇంకొక అధికారి తప్పు చేయడానికి భయపడతాడు. ప్లస్ వీటి మీద ఆల్రెడీ ఈ చెరువులు సంబంధించిన పోరంబోకు భూముల మీద, లేకపోతే కాలువ పోరంబోకులను ఆక్యుపై చేయటం మీద, వీటన్నిటి మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎక్కడా వీటిని ఆక్యుపై చేయకూడదండి. సరే, స్థానికంగా ఉన్న కార్పొరేటర్లో మేము ఏదో గుడిసేసుకుంటామో, లేకపోతే చిన్న 40 గజాలు ఇల్లు కట్టుకుంటామో, లేకపోతే ఏదో అంటే ఆ ఓట్ల కోసం చేసే తప్పుడు విధానం తప్పితే, కొంతమంది రాజకీయ నాయకులు బాగా స్థలం కనపడంగానే దాని చెరువులు నీళ్లు లేవు కదా, చెరువులో నీళ్లు రావట్లేదు కదా అని చెప్పి వాటిని కబ్జా చేసిన క్రమం అయితే ఉన్నది. మనకిక్కడ మన ప్రాంతాల్లో చూస్తే, మాకిక్కడ గుంటూరులో చుట్టుకుంట చెరువు అని ఉంది. ఆ చుట్టుకుంట చెరువు ఆయన వేలూరు శివరామ శాస్త్రి గారు ఆయన ఇవ్వటం జరిగింది. దాని పక్కన చెరువు తగ్గిపోయింది, చుట్టూతా ఇళ్ళు వచ్చేసినాయి. అట్లానే నల్ల చెరువు చూస్తే నల్ల చెరువు, మళ్ళీ అట్లానే ఎర్ర చెరువు పాత గుంటూరు దగ్గర. ఇట్లా దాదాపు అండి అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు కానీ పూర్వం రోజుల్లో అందరూ ఆ, వాటర్ రీసోర్స్ కోసం బాగా ప్రయత్నాలు చేశారు. చెరువులు తవ్విచ్చారు. అప్పట్లో మనకి కుళాయి కలెక్షన్ లేవు కాబట్టి. మరి ఈ చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకోవటం, ఆ ఏది మన దీని మీద ఇదేసుకొని నీళ్లు తెచ్చుకోవటం, కావడేసుకొని తెచ్చుకోవటం, ఇవన్నీ జరిగేవి. మరి మారింది, పంపులు వచ్చేసినాయి, ట్యాంకులు కట్టారు, ఓవర్ హెడ్ ట్యాంకులు. అసలు అసలు వీళ్ళు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు కదా. ఆ కట్టిన బదులు ఈ చెరువుల్ని కూడా అసలు ఎన్నెన్ని చెరువులు ఉన్నాయి పూర్వం రోజుల నుంచి, 1B అడంగుల్లో చెరువు ప్రాంతం కింద ఎక్కడుంది అనేది 1B రైట్. అడంగులు తీసి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందర చెరువులను ఐడెంటిఫై చేసే కార్యక్రమం చేపడుతుందని నేను కూడా ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ శర్మ గారు.